సామాజిక సమస్యలపై స్పందించే గుణం అతనికి గుర్తింపును తెచ్చింది. సమస్యలపై అవగాహన కలిగి ఉండటం దాని పరిష్కారానికి దోహదపడుతుందంటూ చిరు ప్రయత్నంగా రూపొందించిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపిక కావడంతో అతని ఆనందానికి అవధుల్లేవు. చూసేందుకు అమాయకంగా కనిపిస్తున్న ఇతని పేరు పామర్తి శివనాగేశ్వరరావు. మిత్రులందరికీ శివగా పరిచయమై ఇతను అకస్మాత్తుగా మీడియా దృష్టిలో పడ్డాడు. అష్ట కష్టాలు పడి ఎయిడ్స్పై రూపొందించిన విద్యార్థి డాక్యుమెంటరీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపిక కావటం ఇందుకు కారణం. సామాజిక సమస్యలపై స్పందించేందుకు హృదయం ఉంటే సరిపోతుందని నిరూపించాడు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అప్పు చేసి మరీ ఎయిడ్స్పై ప్రజల్ని చైతన్యపరుస్తూ 30 నిమిషాల పాటు నిడివిగల డాక్యుమెంటరీని తయారు చేశాడు. ఎయిడ్స్కు మందు లేదు, నివారణే మార్గం అన్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని బాలలతో డాక్యుమెంటరీని తయారు చేసినట్లు దర్శకుడు శివ చెప్పారు. సామాజిక సమస్యలపై స్పందించేందుకు వర్గాలతో పని లేదని, చిత్తశుద్ధితో మనసు పెట్టి ముందుకు సాగితే విజయం సాధించవచ్చునన్న శివ అభిలాష నెరవేరి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో విద్యార్థి డాక్యుమెంటరీకి గుర్తింపు లభించగలదని ఆశిద్దాం. డాక్యుమెంటరీలో హీరోగా నటించిన తెన్నేటి ప్రకాష్ బార్బర్ షాప్లో పనిచేస్తుండడం కొసమెరుపు. ఇక నుంచి హెచ్ఐవి ఉన్న వాళ్ళని దయచేసి ఎవరు అంటరాని వాళ్ళుగా చూడొద్దు. చేతనైతే ఆదరిద్దాం, లేకపోతే పట్టించుకోపోయినా పర్లేదు. హెచ్ఐవి ఉంది అని పట్టించుకోపోయినా పర్లేదు, కానీ నీకు హెచ్ఐవి ఉంది అని 1-10 సార్లు అనేసరికి వాడు